RTI Live News. Ask for right. నమస్తే RTI Live News కి స్వాగతం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతల మానేపల్లి మండలంలోని కర్జవెల్లి గ్రామాన్ని పాలకులు పట్టించుకోకపోవడంతో గ్రామ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 2 సంవత్సరాల నుండి మంచినీళ్లు రాకపోవడంతో ఊరి బయట నుండి నీళ్లు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ప్రజా ప్రతినిధులకు ఎన్నిసార్లు చెప్పినా వారు ఏమాత్రం పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామంలో రోడ్లన్నీ బురదమయంగా మారిన గ్రామానికి నీళ్లు రాకపోయినా ఏనాడు కూడా పట్టించుకున్న పాపాన పోలేదని గ్రామస్తులు అన్నారు. లక్షలు వెచ్చించి మంచినీటి ట్యాంకులు కట్టిన ప్రజలకు ఉపయోగకరంగా లేకపోవడంతో ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి తమ గ్రామానికి మంచినీటి సౌకర్యం కల్పించి గ్రామంలో ఉన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని గ్రామ ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. నేను పడతానే ఉన్నా ఇష్టివాడ 80 కుటుంబాలు ఉన్నాయి. గ్రామం కర్జవెల్లి వాటర్ ట్యాంక్ పెట్టి 2 సంవత్సరాలు అవుతుంది. వాటర్ ఇంకనైతే మాకు సరఫరా లేదు. మా వాడకు మా కుటుంబం 80 కడప ఉన్నది. వాటర్ కల్పించాలని ప్రభుత్వానికి కర్జల్లి గ్రామ పంచాయతీలో 2 వాటర్ ట్యాంకీలు ఉన్నాయి. ఒకటి ఎస్టీ వాడకు ఉన్నది, ఒకటి పురాణ స్కూల్ కాడ నుంచి ఉన్నది.
ఆ 2 టాంకీలకి వెళ్ళి కూడా ఒక్క సుక్క నీరు కూడా అచ్చులు లేదు. ఎప్పుడు కూడా ఏమంటే ఈ రోడ్డు పొన్న పైపులు వేసి ఆ పైపులో బిల్లులకేమో వచ్చుకున్నాయి, కానీ ఆ నీళ్లు బారిన దాఖలు అయితే ఎక్కడ లేదు. దయచేసి అధికారులు దీని మీద స్పందించి మాకు తక్షణం నీళ్ళు ఇవ్వాలని కోరుతున్నాము. తప్పకుండా వాళ్ళ మీద చర్య తీసుకొని తప్పకుండా మాకు తాగునీళ్ళు మా కర్జల్లి గ్రామ పంచాయతీకు అందాలని వాటర్ ట్యాంక్ నీళ్ళు కోరుతున్నాం. చెప్పండి, ఏం సమస్య? అన్న, మాది కర్జల్లి గ్రామం, చింతలమానిపల్లి మండలం. మాకు ఈ మిషన్ భగీరథ నీళ్ళు అనేది వస్తలేవు. బీసీ కాలనీకి ఒక ట్యాంక్ ఉంది, ఎస్టీ కాలనీకి ఒక ట్యాంక్ ఉంది. కానీ ఈ పైప్ లైన్ లేషన్లు, నల్లలు పిడి చేసిన్లు, కొన్ని నల్లలు పోయినాయి, కొన్ని చేసిన్లు ఊరంతా చేయలేదు. అటు అవతల వాడకైతే లేవు, అసలే లేవు, పైప్ లైనే లేదు. ఈ ఇంకో వాడకి యువతల వాడకు కూడా పైప్ లైనే లేదు. ఈ మెయిన్ రోడ్డుకు ఉన్నది కానీ వాటర్ వస్తలేవు. ఒక 2-3 నెలలకు ఇక్కడనే వస్తాను. వాగమారి వాడకు లేదు. దాదాపుగా మా ఊర్లో 500-600 కుటుంబాలు ఉంటాయి. నీటి సమస్య అయితే బాగున్నది. ఆ నీళ్ళు లేవని మేము బోర్లు వేసుకుంటాము ఇంటింటికి. మాది మేమే చూసుకుంటాము. మా గవర్నమెంట్ అయితే ఏం చేస్తలేదు.